డిస్కస్ చేశాం. అయితే ఒక్కసారి మనం ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నిర్వహణ దశలో ఉండేటటువంటి పద్ధతుల మీదనే మనకు డిఎస్సిలో 2 or 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 2 లేదా 3 ప్రశ్నలు మనకి డిఎస్సిలో దీని గురించి రావడం జరుగుతుంది. ఓకే, సో నిర్వహణ పద్ధతుల గురించి ఇప్పుడు మనం ఆ నిర్వహణ దశలో ఉండే నిర్వహణ పద్ధతుల గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఓకేనా? రైట్. నిర్వహణ పద్ధతులు, కండక్టింగ్ మెథడ్స్. నిర్వహణ పద్ధతులు. ఒక్కసారి చూడండి నిర్వహణ పద్ధతులు ఏమేమి ఉన్నాయి. ఒకటి సమన్వయ పద్ధతి. సమన్వయ పద్ధతి. ఈ సమన్వయ పద్ధతినే మనం ఏమంటామనంటే సహసంబంధ పద్ధతి అని కూడా అనొచ్చు. సమన్వయ పద్ధతి అన్న సహసంబంధ పద్ధతి అన్న ఒక్కటే. నెక్స్ట్ రెండవది ఏంటంటే తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతి. తార్కిక చెప్పండమ్మా. ఇంగ్లీష్ లో కూడా చెప్పండి. ఓకే, తార్కిక మరియు మనోవైజ్ఞానిక పద్ధతి. ఫస్ట్ తెలుగులో చెప్పుకుందాం, మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్పుకుందాం. తార్కిక మరియు మనోవైజ్ఞానిక పద్ధతి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది మనకి ఈ నిర్వహణ పద్ధతులలో? థర్డ్ వన్ ఏముంది అని అంటే శీర్షిక పద్ధతి. శీర్షిక పద్ధతి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏముంది అని అంటే ఏకకేంద్ర పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నిర్వహణ పద్ధతుల్లో మనకి ఫిఫ్త్ వన్ ఏముంది అంటే సర్పిలాకార పద్ధతి. సర్పిలాకార పద్ధతి. ఓకేనా? చూడండి ఒకసారి. ఫస్ట్ది సమన్వయ పద్ధతి లేదా సహసంబంధ పద్ధతి. రెండు వచ్చి తార్కిక మరియు మనోవైజ్ఞానిక పద్ధతి. 3 శీర్షిక పద్ధతి. 4 ఏకకేంద్ర పద్ధతి. ఓకేనా? నెక్స్ట్ చివరిది 5వది వచ్చి సర్పిలాకార పద్ధతి. ఇలా మనకి 5 రకాల పద్ధతులలో పాఠ్య పుస్తకాన్ని లేదా కరికులాన్ని రూపొందించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, రైట్. సరే చూడండి, ఒకవేళ ఎగ్జామినేషన్ లో ప్రస్తుతం గణిత పాఠ్య ప్రణాళికను ఏ పద్ధతిలో రూపొందిస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం గణిత పాఠ్య ప్రణాళికను మ్యాథమెటిక్స్ కరికులంను ఏ పద్ధతిలో రూపొందిస్తున్నారు? ఆప్షన్ నంబర్ 1 తార్కిక మరియు మనోవైజ్ఞానిక పద్ధతి. ఆప్షన్ నంబర్ 2 ఏకకేంద్ర పద్ధతి. ఆప్షన్ నంబర్ 3 సర్పిలాకార పద్ధతి. ఆప్షన్ నంబర్ 4 2 మరియు 3. 2 sir. Option 2. ఏకకేంద్ర పద్ధతి, సర్పిలాకార పద్ధతి రెండునా? రైట్. ఏకకేంద్ర మరియు సర్పిలాకార రెండు 4 ఆప్షన్ చెప్పానే 2 and 3 అని. ఏకకేంద్ర పద్ధతిలో కొన్ని పాఠ్యాంశాలను పొందుపరుస్తున్నారు, సర్పిలాకార పద్ధతిలో కొన్ని పాఠ్యాంశాలను పొందుపరుస్తున్నారు. కాబట్టి గణిత పాఠ్య ప్రణాళికను ఏ పద్ధతిలో పొందుపరుస్తున్నారు అంటే ఇండివిడ్యువల్ గా ఇచ్చినప్పుడు 2 మరియు 3 ఇవ్వకుండా ఇండివిడ్యువల్ గా ఇచ్చినప్పుడు ఏకకేంద్ర ఉంటే సర్పిలాకార ఇవ్వడు ఆప్షన్ లో, సర్పిలాకార ఉంటే ఏకకేంద్ర ఇవ్వడు ఆప్షన్స్ లో. సో 2 ఉన్నప్పుడు ఏకకేంద్ర మరియు సర్పిలాకార పద్ధతి అనే ఆప్షన్ ఇస్తారు. ఇది ఐడెంటిఫై చేయాలి. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మ్యాథమెటిక్స్ కరికులాన్ని కొన్ని టాపిక్స్ వచ్చి ఏకకేంద్ర పద్ధతిలో పొందుపరుస్తున్నారు, మరికొన్ని చాలా లిమిటెడ్ టాపిక్స్ వచ్చి సర్పిలాకార పద్ధతిలో కూడా పొందుపరుస్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఇంగ్లీష్ లో ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చి కోరిలేటివ్ మెథడ్. కోరిలేటివ్ సమన్వయ పద్ధతి, సహసంబంధ పద్ధతి అంటే కోరిలేటివ్ మెథడ్. సెకండ్ వన్ వచ్చి లాజికల్ అండ్ సైకలాజికల్ మెథడ్. తార్కిక మరియు మనోవైజ్ఞానిక అంటే లాజికల్ అండ్ సైకలాజికల్ మెథడ్. నెక్స్ట్ శీర్షిక పద్ధతి అంటే టాపికల్ మెథడ్. టాపిక్. ఓకేనా? టాపికల్ మెథడ్. నెక్స్ట్ కాన్సెంట్రిక్ మెథడ్. ఏకకేంద్ర అంటే కాన్సెంట్రిక్ మెథడ్. ఫిఫ్త్ వన్ సర్పిలాకార అని అంటే స్పైరల్ మెథడ్. సో ఈ విధంగా ఈ యొక్క
గణిత విద్యా ప్రణాళికను మనం పొందుపరుస్తూ ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక 1 మినిట్. సో కోరిలేటివ్ మెథడ్ అంటే ఏందో ఒకసారి చూడండి. చూడండి, విద్యా ప్రణాళికలోని అన్ని సబ్జెక్టుల లక్ష్యం ఏంది అంటే జ్ఞానాన్ని విద్యార్థులకు అందించి దానిని నిజ జీవితంలో వినియోగించుకొని సమస్యలను పరిష్కరించుకునేటట్లు చేయడమే కరికులం యొక్క ప్రధాన లక్ష్యం. ఒక్కసారి వినండి మళ్ళీ. అది మ్యాథ్స్ కరికులం అయినా, సైన్స్ కరికులం అయినా, సోషల్ కరికులం అయినా దాని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన జ్ఞానాన్ని పిల్లలకు అందించాలి. ఆ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలి. ఆ జ్ఞానాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇది ఏ సబ్జెక్ట్ అయినా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా కరికులం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి జ్ఞానాన్ని అందించి దాన్ని వినియోగంగా మార్చుకొని అవసరమైనప్పుడు నిజ జీవితంలో కానీ, ఎగ్జామ్ లో కానీ, తెలుగులో కానీ, ఆట స్థలంలో కానీ ఎక్కడైనా అవసరమైనప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించుకునే విధంగా చేయడమే కరికులం యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకేనా? రైట్. అయితే మరి సమన్వయ విధానం అంటే ఏంటి అంటే మ్యాథమెటిక్స్ లో అవసరమైనప్పుడు సాంఘిక శాస్త్రానికి సంబంధించిన, అర్థశాస్త్రానికి సంబంధించిన, భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాలను చేర్చాలి అని తెలిపేటటువంటి పద్ధతిని సమన్వయ పద్ధతి అని అంటాం. ఒకసారి ఇక్కడ రాస్తున్నాను చూడండి. గణితములో ఇతర సబ్జెక్ట్స్ అంటే ఆర్టిఫిషియల్ గా కాదు, ఏదో మనం కావాలని గణితం తీసుకొచ్చి సైన్స్ చేర్చడం కాదు. ఆ పాఠం స్వభావాన్ని బట్టి అవసరమైతే భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాలను, అర్థశాస్త్రానికి సంబంధించిన అంశాలను, లేదా జీవశాస్త్రానికి సంబంధించిన ఈ బీపీ అయితేనేమి, లేకపోతే ఎముకల సంఖ్య అయితేనేమి, ఇట్లాంటి అంశాలను. సో గణితంలో ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి అంశాలను చేర్చి కరికులాన్ని రూపొందించాలి అని తెలిపేటటువంటి పద్ధతినే సమన్వయ పద్ధతి అని అంటాం. అర్థమవుతుందా? రైట్. సో ఈ విధంగా మనము మ్యాథమెటిక్స్ లో ఏదైనా సరే స్టెప్ ప్రాబ్లమ్స్ రూపొందించేటప్పుడు కానీ, లేదా కొంత థియరిటికల్ కాన్సెప్ట్ ఇచ్చేటప్పుడు కానీ అక్కడ ఇతర సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను చేర్చడం వల్ల మ్యాథమెటిక్స్ తో పాటు మిగిలిన సబ్జెక్టులు కూడా విద్యార్థికి అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ క్రింది ఏ కరికులం నిర్వహణ పద్ధతిలో శిక్షణ బదలాయింపుకు అవకాశం ఉంటుంది పరీక్షలు అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏం రాస్తారమ్మా? శిక్షణ బదలాయింపు. ఓకేనా? నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ క్రింది ఏ కరికులం నిర్వహణ విధానం ద్వారా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ కి అవకాశం ఉంటుంది అని పరీక్షలు అడిగితే అది ఏం రాస్తారా? కోఆర్డినేషన్ మెథడ్ అని రాయాలి, సమన్వయ విధానము అని రాయాలి. ఎందుకంటే గణితంలో మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన భావనలు చేర్చడం వల్ల గణితంతో పాటు ఆ సబ్జెక్టులకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా విద్యార్థికి అందుతుంది. కాబట్టి శిక్షణ బదలాయింపుకు అవకాశం ఉండే కరికులం పద్ధతి ఏది అని అంటే సమన్వయ విధానం, లేదా సహసంబంధ విధానం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇది లాభం. ఈ శిక్షణ బదలాయింపు జరుగుతుంది, మిగిలిన సబ్జెక్టుల అవగాహన జరుగుతుంది అనేది మెరిట్ గా మనం చెప్పుకోవచ్చు. మరి డిమెరిట్ ఏంది? ఈ సమన్వయ విధానంలో మరి కరికులాన్ని రూపొందించినప్పుడు జరిగేటటువంటి నష్టం ఏంది అని అంటే చూడండి. సో మ్యాథమెటిక్స్ లో మిగిలినటువంటి సబ్జెక్టులను బోధించాలి, ఆ జ్ఞానాన్ని కూడా, ఆ అవగాహనను కూడా విద్యార్థికి అందించాలి అని అంటే సమయం వృధా అవుతుందా కాదా? సో ఈ విధంగా 2-3 సబ్జెక్టులకు సంబంధించినటువంటి అవగాహన మ్యాథమెటిక్స్ బోధనతో పాటు విద్యార్థికి అందించాలి అంటే కొంత సమయం వృధా అనేది జరుగుతుంది అనేది ఒక డిమెరిట్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక డిమెరిట్ ఏంటి అంటే, ఓకే ఇలా ఒక గణితములో ఈ సాంఘిక శాస్త్రము, అర్థశాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రానికి సంబంధించిన భావనలు చేర్చడం వల్ల దాన్ని బోధించేటటువంటి ఉపాధ్యాయుడికి మ్యాథ్స్ ఒక్కటే వస్తే సరిపోతుందా, లేదా ఆ భావనలకు కూడా కావలసిన కనీస
ప్రాథమిక పరిజ్ఞానం అవసరం అవుతుందా? ఏమ్మా ప్లీజ్ రెస్పాండ్. సమన్వయ మ్యాథమెటిక్స్ తో పాటు సబ్జెక్ట్ సంబంధించిన అవగాహన కల్పించాలి అంటే ఆ టీచర్ కి మిగిలిన సబ్జెక్టులకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా అవగాహన కూడా అవసరమా లేదమ్మా? రైట్. ఇంకొకటి మనం ఏం చెప్తామంటే మా వినపడుతుందా? క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. చూడండి, ఇక్కడ ఇంకొక డిమెరిట్ ఏంటంటే బోధించే ఉపాధ్యాయులకు వివిధ సబ్జెక్టులపై అవగాహన కలిగి ఉండాలి అనేది చూడాలి. ఓకేనా? వివిధ సబ్జెక్ట్స్ పై వివిధ సబ్జెక్ట్స్ పరిజ్ఞానము కలిగిన ఉపాధ్యాయులు అవసరం. ఓకేనా? జస్ట్ దీంట్లో 5 బిట్సే మనం చెప్పుకున్నాం. ఒక్కసారి చూడండి. కరికులాన్ని అంటే టెక్స్ట్ బుక్ లో మనం పాఠ్యాంశాలని ప్రవేశపెట్టేటప్పుడు అనుసరించే పద్ధతులనే కరికులం నిర్వహణ పద్ధతులు అని అంటున్నాం. ఆ నిర్వహణ పద్ధతులలో మొట్టమొదటిది కోఆర్డినేషన్ మెథడ్, సమన్వయ విధానము లేదా సహసంబంధ పద్ధతి. రైట్. చూడండి, మ్యాథమెటిక్స్ కరికులంలో రూపొందించేటప్పుడు మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన భావనలను కూడా గణితంతో పాటు సమాంతరంగా ప్యారలల్ గా చేర్చాలి అని తెలిపేటటువంటి విధానాన్నే సమన్వయ విధానం అని అంటారు. ఓకేనా? రైట్. సో ఇలా చేయడం వల్ల విద్యార్థులకు మ్యాథమెటిక్స్ తో పాటు మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన అవగాహన కూడా అందుతుంది. కాబట్టి శిక్షణ బదలాయింపు జరిగే పద్ధతి ఏది అని అంటే సమన్వయ విధానం. సో ఇది మెరిట్ అయితే, మరి డిమెరిట్ ఏంది అంటే ఈ విధంగా మ్యాథమెటిక్స్ తో పాటు మిగిలిన సబ్జెక్టులు కూడా బోధించాలి అంటే కొంత సమయం వృధా అవుతుంది. నెక్స్ట్, అదే విధంగా ఇలా బోధించేటప్పుడు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పరిజ్ఞానం కలిగిన ఉపాధ్యాయులు దొరకడం కొద్దిగా కష్టం. అంటే మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ టీచర్ ఓకే, సైన్స్ అంటే సైన్స్ టీచర్, సోషల్ అంటే సోషల్ టీచర్. సో సోషల్ టీచర్ కి మ్యాథమెటిక్స్ పరిజ్ఞానం, సైన్స్ టీచర్ కి గణిత పరిజ్ఞానం అనేది అందరూ ఉపాధ్యాయులు చెప్పలేరన్నమాట. ఇది ఈ యొక్క విధానంలో ఉండే చిన్న డిమెరిట్స్. ఓకేనా? నెక్స్ట్, ఇక రెండో అంశం. చూడండి, కరికులాన్ని రూపొందించేటటువంటి అంశంలో రెండో అంశం ఏంది అంటే తార్కిక మరియు మనోవైజ్ఞానిక విధానం. తార్కిక మరియు మనోవైజ్ఞానిక విధానం. ఓకే, రైట్. తార్కిక మరియు మనోవైజ్ఞానిక విధానం, లాజికల్ అండ్ సైకలాజికల్ మెథడ్. రైట్. సో ఒక్కసారి చూడడం, పాఠ్యాంశాలను సంబంధము కలిగిన వరుస క్రమములో పొందుపరచడాన్ని తార్కిక క్రమం అని అంటాం. పాఠ్యాంశాలని ఒక వరుస క్రమంలో అంటే ఏంది సార్ అంటే ఫస్ట్ సంఖ్యాభావన, దాని తర్వాత అంకగణితము, దాని తర్వాత బీజగణితము. ఓకేనా? లేదు, సంఖ్యామానంలోనే తీసుకుంటే ఫస్ట్ సంకలనము, తర్వాత వ్యవకలనము, తర్వాత గుణకారము, తర్వాత భాగాహారము. ఇలా పాఠ్యాంశాలను సంబంధము కలిగినటువంటి ఏ విధంగా సంబంధము కలిగినటువంటి ఒక వరుస క్రమంలో టెక్స్ట్ బుక్ లో చేర్చడాన్ని మనం తార్కిక క్రమం అని అంటాం. ఓన్లీ లాజికల్ ఆర్డర్ అని అంటాం. తార్కిక మనోవైజ్ఞానికలో ఫస్ట్ తార్కిక క్రమం గురించి తెలుసుకుంటున్నాం. ఓకే. సో పాఠ్యాంశాలను ఒకదానికి సంబంధం ఉండే విధంగా చేర్చేటటువంటి దానిని తార్కిక క్రమం అని అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులకు ఒక 5వ తరగతి విద్యార్థులకు, ఓకేనా, 5వ తరగతి విద్యార్థులకు మనం ఏమి చెప్పాలి అని అంటే భిన్నాలలో సంకలనం వ్యవకలనం చెప్పాలి పాఠం. 5వ తరగతి విద్యార్థులకు భిన్నాలలో సంకలనం వ్యవకలనం నేర్పించాలంటే వాళ్ళకి ముందు ఏ ప్రాథమిక భావన వచ్చి ఉండాలి పూర్వజ్ఞానంలో? ప్లీజ్ రెస్పాండ్. ఇంకా భిన్నం అంటే తెలియాలి సార్. భిన్నం అంటే ఏందో తెలియాలి. వెరీ గుడ్.
సో 2 భిన్నాలని మనము కూడాలి అన్నా తీసివేయాలన్నా కాసాగు అనే కాన్సెప్ట్ రావాలి LCM sir. LCM కాన్సెప్ట్. ఎల్సిఎం వచ్చి ఉండాలి వాళ్ళకి. ఎల్సిఎం అనే భావన రాకపోతే ఖచ్చితంగా వాళ్ళకి భిన్నాలలో కూడిక రాదు, భిన్నాలలో తీసివేత రాదు. కాబట్టి ముందు ఎల్సిఎం చెప్పి ఆ తర్వాత భిన్నాలలో సంకలనం వ్యవకలనం చెప్పాలి. దీనినే తార్కిక క్రమం అని అంటాం. అర్థమవుతుందమ్మా? తార్కిక క్రమం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తార్కిక క్రమం అని అంటే ఫస్ట్ ఇక్కడ ఎల్సిఎం అనే పాఠం తర్వాత భిన్నాల సంకలనం లేకపోతే భిన్నముల సంకలనం లేకపోతే వ్యవకలనం చెప్పాలి. ఇది లాజికల్ ఆర్డర్. ఇంకా తేలిగ్గా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్లాసులో విద్యార్థులను కూర్చోబెట్టాలి, సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలి. సో నేను ఒక తార్కిక క్రమంలో విద్యార్థులను సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలంటే ఫస్ట్ వరుసలో ఎవరిని కూర్చొని పెట్టాలి, సెకండ్ వరుసలో ఎవరిని కూర్చొని పెట్టాలి, థర్డ్ వరుసలో ఎవరిని కూర్చొని పెట్టాలి, లాస్ట్ ఎవరిని కూర్చొని పెట్టాలి? వెరీ గుడ్. హైట్స్ వారీగా పొట్టిగా ఉండే వాళ్ళని ముందు, పొడవుగా ఉండే వాళ్ళని వెనక కూర్చొని పెడితే అది లాజికల్ ఆర్డర్, అది తార్కిక క్రమం అది. రైట్. అలా కాకుండా నేను తెలివి కలిగిన పిల్లల్ని వెనకాల కూర్చొని పెట్టి వాళ్ళు ఎక్కడున్నా అర్థం చేసుకుంటారు, కాన్సన్ట్రేషన్ చేస్తారు అని, బాగా డల్లర్స్ ఉంటారు కదా వెనకబడిన పిల్లల్ని, వాళ్ళని ముందు వరుసల్లో కూర్చొని పెడితే దాన్ని లాజికల్ ఆర్డర్ అనొచ్చా అనకూడదమ్మా? డిపెండింగ్ అపాన్ నాలెడ్జ్. అది కూడా లాజికల్ ఆర్డర్. ఎందుకంటే ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే బేస్డ్ ఆన్ నాలెడ్జ్, బేస్డ్ ఆన్ కాన్సన్ట్రేషన్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో లాజిక్ ఏంటంటే హైట్స్. హైట్స్ అంటే ముందు పొట్టిగా ఉండేవాళ్ళని వెనకాల కూర్చొని పెడితే బోర్డు కనపడదనే లాజిక్ ని ఆధారంగా చేసుకొని నేను అలా కూర్చొని పెట్టా. కాబట్టి ఇక్కడ చూడండి, లాజిక్ అంటే అర్థం ఏంటంటే ఏ మంచి క్రమాన్నైనా లాజికల్ ఆర్డర్ అని అంటాం. ఏ మంచి క్రమంలో పాఠ్యాంశాలను అమర్చినా దాన్ని తార్కిక క్రమం అని అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, పాఠ్యాంశాలను సంబంధం కలిగిన వరుస క్రమంలో పొందుపరచడాన్ని ఏమంటాం? తార్కిక క్రమం అని అంటాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, అలా కాకుండా నాకు పాఠం ఇంపార్టెంట్ కాకుండా విద్యార్థుల యొక్క అవసరాలు, ఆసక్తులు, వారి మానసిక సామర్థ్యాలకు అనుగుణంగా నేను కరికులాన్ని రూపొందిస్తే దానిని ఏమంటామమ్మా? మనోవైజ్ఞానిక పద్ధతి అని అంటాం. ఓకేనా? రైట్. ఒక్కసారి చూడండి, తార్కిక క్రమము అంటే ఆల్రెడీ రాశాను నేను. పాఠ్యాంశాలను సంబంధం కలిగిన వరుస క్రమంలో అమరిస్తే దాన్ని తార్కిక క్రమము అని అంటాం. ముందు ఎల్సిఎం, తర్వాత భిన్నాలలో సంకలనం వ్యవకలనం. ఇప్పుడు మనోవైజ్ఞానిక క్రమం గురించి చెప్తున్నా మీకు. ఇక్కడ పాఠం ఇంపార్టెంట్ కాదమ్మా. ఇప్పుడు ఏం ఇంపార్టెంట్ అని అంటే విద్యార్థుల యొక్క అవసరాలు, అభిరుచులు, విద్యార్థుల యొక్క అభిరుచులు, విద్యార్థుల యొక్క మానసిక స్థాయి, దీనిని దృష్టిలో పెట్టుకొని సో దానికి అనుగుణంగా సులభమైన పాఠ్యాంశాలని టెక్స్ట్ బుక్ లో ముందు పొందుపరిచి తర్వాత పెద్ద తరగతుల్లో కష్టమైన పాఠ్యాంశాలను పొందుపరిస్తే అటువంటి పద్ధతిని ఏమంటాం మనం? మనోవైజ్ఞానిక పద్ధతి అని అంటాం. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ విద్యావేత్త లేకపోతే శాస్త్రవేత్త దేనికి ప్రాధాన్యతనిస్తాడు? తార్కిక క్రమానికి ప్రాధాన్యతనిస్తాడు. సో ఈ పాఠ్యాంశాలు ఒక వరుస క్రమంలో ఉండాలి, ఈ పాఠానికి ఆ పాఠానికి లింక్ ఉండాలి అని లాజికల్ ఆర్డర్ కి ప్రాధాన్యతనిచ్చేది విద్యావేత్త అయితే లేదా శాస్త్రవేత్త అయితే, బోధించే ఉపాధ్యాయుడు దేనికి ప్రాధాన్యతనిస్తాడు? పిల్లవాడికి ఏది సులభంగా అర్థమవుతుంది, ముందు ఏది చెప్తే పిల్లవాడు గ్రహిస్తాడు అనే దానికి ప్రాధాన్యతనిస్తాడు. సో శాస్త్రవేత్త తార్కిక క్రమానికి ప్రాధాన్యతనిస్తే ఉపాధ్యాయుడు మనోవైజ్ఞానిక క్రమానికి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. కానీ రెండు మంచివే. అందువల్ల కరికులాన్ని రూపొందించేటప్పుడు తార్కిక మరియు మనోవైజ్ఞానిక ఈ రెండు విధానాలకి ప్రాధాన్యతనివ్వాలి అని తెలిపేదే తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతి. ఓకే? రైట్. మరొకసారి రిపీట్ చేస్తాను చూడండి, ఇక్కడ ఏమీ లేదు. పాఠ్యాంశాల మధ్య పరస్పర సంబంధం ఉండే విధంగా ఒక వరుస క్రమంలో పాఠ్యాంశాలను చేర్చితే దాన్ని తార్కిక క్రమం అని అంటాం. ఎగ్జాంపుల్, ముందు కసాగు, దాని తర్వాత భిన్నాలలో సంకలనం వ్యవకలనం చేర్చడం. ముందు సంకలనం, ఆ పునరావృత సంకలనమే గుణకారం కాబట్టి తర్వాత గుణకారం చేర్చడం. ముందు తీసివేత వ్యవకరణం, ఆ పునరావృత వ్యవకరణమే భాగాహారం కాబట్టి తర్వాత భాగాహారం చేర్చడం. ఈ విధంగా పాఠ్యాంశాలను మరి పాఠ్య గ్రంథంలో పొందుపరిస్తే లేదా పాఠ్య ప్రణాళికలో పొందుపరిస్తే అటువంటి క్రమాన్ని తార్కిక క్రమం అని అంటాం. అర్థమైందా? అర్థం కాలేదమ్మా? ఓకే సార్. రైట్. అర్థమైంది సార్. ఇప్పుడు మనోవైజ్ఞానిక క్రమం చూడండి, ఇక్కడ పాఠాలకి ప్రాధాన్యతనివ్వడం లేదు, దానిని నేర్చుకునే విద్యార్థికి ప్రాధాన్యతనిస్తూ ఉంది ఇది. ఎందుకంటే ఇది మనోవిజ్ఞాన శాస్త్రం కాబట్టి.
కాబట్టి పిల్లల యొక్క అవసరాలు, వారి అభిరుచులు, వారి మానసిక స్థాయికి తగినట్లుగా పాఠ్య ప్రణాళికను రూపొందించడాన్ని మనోవైజ్ఞానిక పద్ధతి అని అంటాం. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ శాస్త్రవేత్త దేనికి ప్రాధాన్యతనిస్తాడు? తారకే కదా. తార్కిక క్రమానికి. ఎందుకంటే పాఠం ముందు ఎల్సిఎం, తర్వాత భిన్నాల సంకలనం, వ్యవకలనం. సో ఇది శాస్త్రవేత్త. మరి ఉపాధ్యాయుడు దేనికి ప్రాధాన్యతనిస్తాడు? మనోవైజ్ఞానిక. ఎస్. ఇప్పుడు తార్కిక క్రమం చెడ్డదా మంచిదా? మంచిది. మంచిదే. మనోవైజ్ఞానిక పద్ధతి మంచిదా చెడ్డదా? కరికులాన్ని రూపొందించేటప్పుడు ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి ప్రాధాన్యత ఇవ్వాలనా, రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాలనా? తార్కిక మరియు మనోవైజ్ఞానిక పద్ధతిలో కరికులాన్ని రూపొందించాలి అని తెలియచేసేదే తార్కిక మనోవైజ్ఞానిక క్రమం. ఓకేనా? రైట్. సో ఇప్పటి వరకు మనం 2 చెప్పుకున్నాం. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండింటి మీద చాలా తక్కువగా అడుగుతారు క్వశ్చన్. ఈ ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? సమన్వయ విధానం. అంటే గణితంలో మిగిలిన సబ్జెక్టులను కూడా చేర్చడం అని అర్థం. రెండోది ఏం చెప్పుకుంటున్నాం? తార్కిక మనోవైజ్ఞానిక విధానం. అంటే పాఠ్యాంశాలను పరస్పర సంబంధం ఉండే విధంగా ఒక క్రమంలో చేర్చాలి. దట్ ఈస్ కాల్డ్ లాజికల్ ఆర్డర్. ఆ పాఠ్యాంశాలు పిల్లల యొక్క అభిరుచులు స్థాయికి తగినట్లుగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ మెథడ్ అని అన్నాం. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు మూడోది శీర్షిక పద్ధతి. ఇది ఈ 3 చాలా ఇంపార్టెంట్ అమ్మ. శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల్ ఆకార పద్ధతి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడింటిలో 3 బిట్స్ ఎగ్జామినేషన్ లో వస్తాయి మనకి డిఎస్సిలో. ఓకే రైట్. సో శీర్షిక పద్ధతి లేదా విధానం. రైట్. దీనికి ఉండే పర్యాయ పదాలన్నీ మనం తెలుసుకోవాలి. శీర్షిక పద్ధతిని ఇంకా ఏమంటామంటే అంశాల పద్ధతి అని అంటాం. అంశాల పద్ధతి అంటాం. ఓకే. ఇంకా ఏమంటాం దీన్ని అని అంటే ప్రకరణాల పద్ధతి అని అంటాం. ప్రకరణాల పద్ధతి అని అంటాం. ఇంకా ఏమంటాం దీన్ని అంటే పాఠ్య విభాగ పద్ధతి అని కూడా అంటాం. పాఠ్య విభాగ పద్ధతి అని అంటాం. ఓకేనా? సింపుల్ గా ఇంగ్లీష్ లో